అటు వైకాపా పార్టీ ఇటు టీడీపీ కూటమి పార్టీలు రాష్ట్రానికి రాహు కేతువులుగా దాపురించాయి. దొందే జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే కూటమి పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ రాష్ట్రాన్ని అప్పుల, అరాచక, ఆటవిక, మద్య, డ్రగ్, గంజాయి, బూతుల ఆంధ్రప్రదేశ్గా చేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. పోనీ కూటమి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర పరిస్థితి మెరుగుపడుతుంది అనుకుంటే అంతకంటే అధ్వానంగా తయారైంది. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైంది. ఈ 16 నెలల కాలంలోనే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆల్ టైం రికార్డు, అప్పుల్లో ఆల్ టైం రికార్డు సృష్టించి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసింది కూటమి ప్రభుత్వం. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయల అదనపు భారము విద్యుత్ వినియోగదారుల మీద మోపి వీర బాధుడు బాధింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక మద్యం పాలసీ మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు అనే విధంగా తయారైంది. విచ్చలవిడిగా మద్యం దొరుకుతూ ఉంది. ఇక జూదం 3 జోకర్లు, 6 కళావరులు అన్న విధంగా జూదం సాగుతూ ఉంది. హై స్కూళ్ళలో కూడా డ్రగ్స్, గంజాయి ఈ దుష్ట సంస్కృతి వ్యాపించింది. ఇక సూపర్ 6 పథకాల్లో ఇప్పటికీ ప్రధానమైన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు, ఇప్పటికీ అమలు కాలేదు. సూపర్ 6 హామీలో ప్రధానమైన యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 16 నెలలైంది, 16 పైసలు ఇవ్వరు. ఆ విధంగా యువతను నమ్మించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. 15 పైసలు ఇవ్వలేదు. ఆ విధంగా ఆడబిడ్డలను నమ్మించి మోసగించింది కూటమి ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పింది. ఇంతవరకు ఊసే లేదు. ఆ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలను నమ్మించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక రైతుల పరిస్థితి చెప్పాల్సిన పరిస్థితి లేదు. రైతులను గాలికి వదిలేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడంగా అసలు అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు. ప్రభుత్వం ఎట్లా ఉందంటే రోమనగరం తగలబడిపోతా ఉంటే నీరో చక్రవర్తి పిడల్ వాయిస్తూ కూర్చున్నట్టు రైతులు నానా అవస్థలు పడుతుంటే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక కాలేజీల విషయం, ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కింద, ఉపకారక వేతనాల కింద 6,400 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అటు విద్యార్థుల భవిష్యత్తు, ఇటు కాలేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఇక ఆరోగ్యశ్రీ, అనారోగ్యశ్రీకి 2,700 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ తీసుకోవడం లేదు. ఇక సంక్షేమ హాస్టళ్ళు నరక కూపాలుగా, మురికి కూపాలుగా, అవి రోగాలకు నిలయాలుగా తయారైపోయి ఆడ ఉండాలంటే దుర్గంధం, దుర్వాసన హాస్టల్లో కొడతా ఉంది. కాబట్టి ఈ విధంగా సమాజంలోని అన్ని రంగాలను భ్రష్టు పట్టించింది చంద్రబాబు ప్రభుత్వం. కానీ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అటు జగన్ పార్టీకి, వైకాపా పార్టీకి, టీడీపీ కూటమి పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉంది అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.